కొడుకు చేసే తప్పుల్ని, కోడలి పట్ల బాధ్యతగా ఉండనటువంటి సంగతుల్ని తల్లిదండ్రులు గుర్తించినప్పటికీ కూడా కొడుకును వెనకేసుకుని వచ్చి కోడల్ని తక్కువ చేసి కాపురాలు కూలిపోవటానికి కారణాలుగా తల్లిదండ్రులే మారుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు ఎన్నో ఆలోచనలతో చేస్తారు. ఏ చేతులతో కాపురం కడతారో ఆ చేతులతోనే కాపురాలు కూల్చేస్తారు. ఎవరో తల్లిదండ్రులే. ఒక పరాయి ఇంటిలో కాపురం చేసుకునే ఆడపిల్లకి తల్లి హితబోధ చేయాలి. పరాయి ఇంటిని తన సొంత ఇంటిగా మార్చుకునే హితబోధ చేయాలి. మీ అత్త అలా అందా, ఇలా అందా, అసలు నువ్వు ఎలా బతికావు ఇక్కడ, అసలు నువ్వు ఎలా ఉన్నావు ఇక్కడ, అసలు నిన్ను కాళ్ళు కింద పెట్టనిచ్చావా, నిన్ను ఎలా చూసావు, ఎలా చేసావు అంటే నువ్వు చూసినట్టు చూడలేట. అక్కడ ఒక ఇల్లు విడిచి ఇంకొక ఇంటికి ఆడపిల్ల వెళ్ళింది అంటే ఆ ఇంట్లో తన వ్యక్తిత్వంతో, తన అనుకువతో, తన ఉన్నతమైన సంస్కారవంతమైన బుద్ధితో ఆ ఇంటి వారందరి హృదయాల్ని గెలవాలి.